ఎవరైనా కూడా రాజు అనే పేరు పెట్టుకున్నటువంటి వారు, లేదంటే రాజుకుమార్ అనే పేరు పెట్టుకున్నటువంటి వారు. రాజు గాని, రాజకుమార్ గాని, రవిరాజు గాని, రాజనందన్ గాని, రాజ్‌వర్ధన్ గానివ్వండి, ఇలా ఈ ప్రొనౌన్సియేషన్ ఏ పేరు పెట్టి పిలిచినా కూడా రాజు అనే ప్రొనౌన్సియేషన్ ఎవరికైతే కలుగుతుందో, అలాంటి వారు 2026వ సంవత్సరం నుండి మీ జన్మ జాతకంలో ఒక గొప్ప మహర్దశ అనేది కూడా మీరు చూడబోతున్నారు. మీ జీవితంలో ఎంత ఎత్తు కంటే అంత ఎత్తుకు ఎదగబోతున్నారు. మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. మిమ్మల్ని అవమానించినటువంటి వారు, ఇబ్బంది పెట్టినటువంటి వారికి సరైన సమాధానం చెప్పే రోజులొచ్చాయి. ఖచ్చితంగా ఈ యొక్క పరాభవ నామ సంవత్సరంలో మీ జీవితంలో మంచి మార్పులు, చేర్పులు జరగబోతున్నాయి. మీకు రావాల్సినటువంటి అమౌంట్లు చేతికందుతుంటాయి. మీరు కట్టవలసిన కాడ కడుతూ ఉంటారు. వ్యాపారంలో మంచి అభివృద్ధి అనేది కూడా మీకు కలుగుతుంది. కొత్త కొత్త వ్యాపారాలలో అడుగుపెట్టి బాగా సంపాదిస్తారు. ఫ్యామిలీ లైఫ్‌ను బాగా చూసుకుంటారు. మంచి చక్కగా వివాహాలు కూడా మీకు తప్పకుండా అవుతాయి. ఆర్థిక వనరులు పెరిగిపోతాయి. ముఖ్యంగా ఈ ఈ పేరు రాజు అనేటువంటి పేరు పెట్టుకున్నటువంటి వారంటే ఎంత కష్టపడి ఏ బిజినెస్ చేయని ఆ బిజినెస్‌లో ఎక్కువగా లాస్ ఏర్పడుతూ ఉంటుంది. వ్యాపారాలలో నష్టం, నష్టం, నష్టం. వీరు స్వతహాగా ఎవరి కిందనైనా వర్క్ చేశారనుకోండి, ఆ వర్క్ చేస్తే ఆ ఓనర్‌లు బాగుపడతారు కానీ వీళ్ళు మొత్తానికి నష్టాల పాలైపోతుంటారు. జీవితంలో లైఫ్‌లో చాలా ఎదురీత, చాలా వరకు ఎక్కువగా కష్టపడి పనిచేయడమే కానీ ప్రతిఫలం చూస్తే శూన్యం. కానీ ఇవన్నీ సమస్యల నుండి అధిగమించే టైం వచ్చింది. అధిగమించే రోజులు కూడా మీకు రాబోతున్నాయి. 2026 సంవత్సరం అన్నది కూడా మీ జీవితంలో ఒక మంచి మార్పు, మంచి అభివృద్ధిని కలిగించేటువంటి సంవత్సరం పరాభవ నామ సంవత్సరం. కాబట్టి ఈ యొక్క రాజు, రాజకుమార్ అనే పేరు పెట్టుకున్నటువంటి వారు ఎవరైనా కూడా ఖచ్చితంగా ఒక్కసారి మీ జన్మ జాతకానికి, మీ జన్మ కుండలికి, మీ డేట్ ఆఫ్ బర్త్‌కి, డెస్టినీ నంబర్‌కి, రాశి, నక్షత్ర, లగ్నానికి ఒక్కసారి మీ పేరు డిగ్రీస్ ఫ్రీక్వెన్సీలో కనుక పేరు బలాన్ని పెంచుకొని, నేను చెప్పినటువంటి పేరును రోజు సిగ్నేచర్ ప్రాక్టీస్ చేస్తూ మరి ఎక్కడైనా కూడా సిగ్నేచర్‌ను మార్పు చేసుకోండి. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పాస్‌పోర్ట్, సర్టిఫికేట్ ఏవి కూడా చేంజ్ చేయకుండా నేను చెప్పినట్టుగా ఫాలో అయితే ఒక సంవత్సరం, సంవత్సరంన్నరలోపే రాజులా బ్రతికే అవకాశం మీకు తప్పకుండా కలుగుతుంది.